ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే ఎగ్జామ్ డేటు, ఫీజు పర్టికులర్స్, క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే హైట్, వెయిట్, చెస్ట్, అలాగే ఈ అగ్నిపథ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజింగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ ఎంటర్ చేస్తే మీరు indianairforce.nic.in అడ్రస్ ఎంటర్ చేయగా మనకి పేజ్ అనేది అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ జాయిన్ యాజ్ ఏ అగ్నివీర్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ యాప్స్ పై క్లిక్ చేయగా మనకి పేజ్ అనేది అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేసిన మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అయితే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు అయితే ఒకసారి అయితే చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి అగ్నివీర్ వాయు అనే నేమ్ తేటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఏంటంటే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వన్కి వచ్చరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే June 24 నుంచి July 5 వరకు అయితే ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ వచ్చరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటంటే మనకి July 24 నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్కి వచ్చరికి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈచ్ క్యాండిడేట్ మనకి 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు కింద అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చరికి మనకి ఏంటంటే ఎలిజిబుల్ క్రైటీరియా అండి. ఎలిజిబుల్ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చరికి అంటే మనకు మ్యాక్సిమం ఏంటంటే మనకి ఈ డేట్లో జన్మించిన వాళ్ళు ఉండాలండి. మనకి 29th December 1999 అండ్ 29th June 2005 ఈ డేట్ మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇందులో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయండి. సైన్స్ సబ్జెక్ట్ ఒకటి, నెక్స్ట్ అంటే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అనేది 2 రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ +2 అయితే చదివి ఉండాలండి. ఇందులో ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఏంటంటే మ్యాండేటరీగా వీళ్ళకి సబ్జెక్టులు అయి ఉండాలి. ఇందులో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో అంటే మనకి 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అంటే 3 years డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంజనీరింగ్లో అయితే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇందులోకి వస్తే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కోర్సులు ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. వీళ్ళు కూడా ఏంటంటే 50% మార్క్స్ అయితే మనకి క్వాలిఫై ఉండాల్సి అయితే ఉంటుందండి. మేబీ వీళ్ళు కానీ డిప్లొమా కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ లేనట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్లో కానీ మెట్రిక్యులర్స్లో కానీ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయితే వీళ్ళు 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలంటే వీళ్ళు క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే తెలియచేయడం అయితే జరిగింది. 2 years వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే వీళ్ళు క్లియర్గా తెలియజేయడం జరిగింది. వీళ్ళు కూడా ఏంటంటే 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలని తెలియజేశారు. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కానీ లేనట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి మెట్రికులేషన్ సంబంధించి ఏంటంటే 10th క్లాస్లో అంటే ఇంగ్లీష్లో 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలని అయితే వీళ్ళు క్లియర్గా అయితే తెలియచేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ వన్కి వచ్చేసరికి మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అంటే సైన్స్ సబ్జెక్ట్ కాని వాళ్ళు కూడా ఏంటంటే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే +2 అంటే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి జనరల్ వొకేషనల్ కోర్స్ అంటే 2 years వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. వీళ్ళు కూడా ఏంటంటే మినిమం ఏంటంటే 50% మార్క్స్ ఉండాలి. అలాగే 50% అంటే ఇంగ్లీష్ మార్క్స్లో స్కోర్ చేసి అయితే ఉండాలి తెలియజేశారు. వీళ్ళు కానీ వొకేషనల్ కోర్సులో ఇంగ్లీష్ లేనట్లయితే మెట్రికులేషన్ అయితే 10th క్లాస్లో 50% ఇంగ్లీష్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి. వీళ్ళైతే క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే Note 1 కింద అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటారో ఈ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఏంటంటే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా ఏంటంటే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే విషయం అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ మనకి ఏంటంటే ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అండి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఏంటంటే 152.5 centimeters ఉండాలని తెలియజేశారు. అలాగే చెస్ట్ వచ్చేసరికి ఏంటంటే 5 centimeters అంటే ఎక్స్పెన్షన్ అవ్వాలని తెలియజేశారు. వెయిట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలని వీళ్ళైతే క్లియర్గా తెలియజేశారు. అలాగే హీరింగ్, డెంటల్, జనరల్ హెల్త్ సంబంధించి స్టాండర్డ్ ప్రకారం ఉండాలని వీళ్ళైతే క్లియర్గా తెలియజేశారు అనమాట. అలాగే మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి అంటే కంప్లీట్ చార్ట్ అనేది అయితే మనకి వెబ్సైట్లో ఉంచడం అయితే జరుగుతుందని వీళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే వెబ్సైట్ ఇవ్వడం అయితే జరిగింది. అగ్నిపథ్ వాయు cdac.in వెబ్సైట్లో మనకి అయితే 24th నుంచి అయితే కంప్లీట్గా మెడికల్ స్టాండర్డ్ చార్ట్ అయితే ఉంటుందని ఏంటంటే వీళ్ళైతే క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టర్మ్స్ అండ్ కండిషన్ అండి. టర్మ్స్ అండ్ కండిషన్కి వస్తే మనకి అగ్నివీర్ వాయు అనే నేమ్స్ అయితే మనకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకైతే ఎంప్లాయబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ట్రైనింగ్ కూడా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. లీవ్లు వచ్చేసరికి అయితే మనకి యాన్యువల్ లీవ్స్ అనమాట. ఇయర్లీ అయితే మనకి 30 లీవ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిక్ లీవ్కి వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెడికల్
అడ్వైజ్ ప్రకారం ఏంటంటే లీవ్స్ అనేవి అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని అయితే వీళ్ళు క్లియర్గా అయితే మనకు తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి సేవానిధి ప్యాకేజ్ అండి. సేవానిధి ప్యాకేజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ చార్ట్ అయితే ఇక్కడ ఒకసారి అయితే చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకి 30,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 70% శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. 21,000 30,000 ఏంటంటే మనకి అంటే సేవానిధి కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సేవానిధి ప్యాకేజ్ కింద 9,000 తీసుకున్నారు. దీనికి ఏంటంటే గవర్నమెంట్ అయితే 9,000 అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయితే ఈ ప్యాకేజ్ అయితే ఒకసారి అయితే వెరిఫై చేసుకోవచ్చు. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా అయితే మన దగ్గర నుంచి ఏంటంటే సేవానిధికి ఏంటంటే ఎవ్రీ మంత్ నుంచి మన దగ్గర నుంచి 30% డిడక్ట్ అయింది ఏంటంటే మనకి 5,02,000 అనమాట. దీనికి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది 5,02,000 అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. యాడ్ చేసేది 10,04,000 సేవానిధి ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇంట్రెస్ట్ కలుపుకుని ఏంటంటే మనకి 11,71,000 అయితే టోటల్గా పే చేయడం అయితే జరుగుతుందండి ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత. ఇది టోటల్గా మనకి సేవానిధి ప్యాకేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి అన్ని కూడా మనకి ఏంటంటే అప్లికేబుల్ అవుతాయి అయితే వీళ్ళైతే తెలియజేయడం జరిగిందండి. మనకి 48 lakhs వరకు అయితే మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే ఏంటంటే అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే స్టేటస్ అయితే నాట్ ఎలిజిబుల్ అనేది అయితే వీళ్ళు క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద అయితే కాల్కులేట్ చేయాలనే విషయం అయితే వీళ్ళు క్లియర్గా అయితే మనకి ఇవ్వడం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఫేజ్ 1 అయితే ఫస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ఫేజ్ 1కి అయితే మనకి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న విత్ ఇన్ ఏంటంటే 48 hours నుండి 72 hours మధ్య అయితే మన మెయిల్ ఐడికి అయితే అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, పంపించడం అయితే జరుగుతుందండి. ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ చూసుకున్నట్లయితే ఒకసారి మనకి ఫస్ట్ వన్కి వచ్చేసరికి సైన్స్ సబ్జెక్ట్స్ అండి. సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఏంటంటే 60 minutes అయితే ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుందండి డ్యూరేషన్. ఇందులో ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. 10+2 సిలబస్ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్కి వచ్చారు మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండి. ఎవరైతే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్కి అప్లై చేస్తారో వీళ్ళకి ఏంటంటే 45 minutes అయితే మనకి ఏంటంటే టెస్ట్కి అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి కూడా ఏంటంటే మనకి 10+2 అనమాట సిలబస్ మీద అయితే అడగడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్కి వచ్చరికి సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండి. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు ఏంటంటే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చండి. వీళ్ళకి ఏంటంటే మనకి 85 minutes అయితే మనకి ఎగ్జామినేషన్ టెస్ట్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే మనకి ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది 10+2 సిలబస్ పైన. అలాగే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకి ఎగ్జామినేషన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్కి అయితే 1 mark అయితే ఉంటుందండి. ఎలాంటి ఆన్సర్ చేయకపోయినా సరే మనకి మైనస్ మార్క్స్ అయితే లేవండి. 1/4 మైనస్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 వచ్చేసరికి మనకి ఫేజ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారో ఫేజ్ 1కి సంబంధించి షార్ట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మెయిల్ ఐడి ద్వారా అంటే ఒక న్యూ అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం జరుగుతుందండి. ఫేజ్ 2 సెలెక్ట్ అయినట్టు వీళ్ళందరూ కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఫేజ్ 2 సంబంధించి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఫస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫేజ్ 2లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏంటంటే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ PFTకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే 1.6 km రన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి 6 minutes 30 seconds అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే 10 pull-ups, 10 సిటప్స్, 20 squats అయితే విత్ ఇన్ టైంలో మనం అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్కి అయితే మనం అయితే క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుందని తెలియజేశారు. ఆఫ్టర్ PFT తర్వాత ఏంటంటే మనకి అడాప్టబుల్ టెస్ట్ 1, టెస్ట్ 2 అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది జోగ్రఫికల్గా అంటే మన యొక్క ఫిట్గా ఉన్నామా లేదంటే ఈ టెస్ట్ అనేది అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఫేజ్ 3 అండి. ఫేజ్ 3 వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎవరైతే ఫేజ్ 2లో టోటల్గా అంతా కూడా క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే కాల్ చేయడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి మెడికల్ బోర్డింగ్ సెంటర్ని కూడా మనకి ఏర్పాటు చేస్తారండి. ఏర్పాటు చేసి ఒక స్పెసిఫిక్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్లో వెళ్ళి మనం మెడికల్కి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఏదైతే స్క్రీన్ పై కనిపిస్తున్నాయో అన్నీ కూడా అయితే మనకి మెడికల్ టెస్ట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. మెడికల్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేసిన వాళ్ళందరికంటే ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ లిస్ట్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే December 1st, 2022 అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్కి వచ్చేసరికి మనకి ఎన్రోల్మెంట్ టెస్ట్ అనేది టోటల్గా ఏంటంటే ఫైనల్ లిస్ట్ అండి. సెలక్షన్ లిస్ట్ అనేది అయితే మనకి December 11th అయితే మనకి ఫైనల్ లిస్ట్ అనేది అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ అయితే హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ June 24th నుంచి అయితే July 5th వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఉందండి. agnipathvayu.cdac.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి మరొక వీడియో రూపంలో అయితే ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలో మరొక వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను.
ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినట్లయితే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళైతే క్లారిఫై చేస్తారు. అలాగే ఏంటంటే ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే మనకి ఏంటంటే సిలబస్ కానీ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఎన్రోల్మెంట్ లిస్ట్ కానీ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ వెబ్సైట్లో మనకి ఏంటంటే 24th జూన్ నుంచి ఏంటంటే మనకి అవైలబుల్గా ఉంటుందని అయితే మనకి వీళ్ళైతే క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇది టోటల్గా ఏంటంటే అగ్నివీర్ వాయిస్ ఏనకు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. అగ్నివీర్ వాయిస్ ఏనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే మీకు అందించాలని అనుకుంటున్నాను అండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో వీడియోగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ నుంచి ఆశించి ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఇప్పటివరకు నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.